రమదాన్లో మనం కేవలం ఉపవాసం ఉండడం కాదు, మన శరీరంలో దాగి ఉన్న పాడైన కణాలను శుద్ధి చేసే అల్లాహ్ ఇచ్చిన అద్భుతమైన వ్యవస్థను అమలు చేస్తున్నాం. మనిషి ఎదుర్కొనే అత్యంత ప్రమాదకరమైన శత్రువు బయట కాదు, మన శరీరంలోనే దాగి ఉంటుంది. ఆ శత్రువే పాత దెబ్బతిన్న కణాలు. వీటినే శాస్త్ర భాషలో జాంబీ సెల్స్ అంటారు. ఈ రోజు ఆధునిక సైన్స్ కనుగొన్న ఈ నిజం ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే సూచించింది. ఆ అద్భుతం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆహారం మనకు శక్తి మాత్రమే కాదు, గ్లూకోజ్ను కూడా ఇస్తుంది. ఈ గ్లూకోజ్ ఆరోగ్యకరమైన కణాలకు శక్తినిచ్చినట్లే పాత మరియు దెబ్బతిన్న కణాలను కూడా బ్రతికిస్తుంది. ఈ జాంబీ కణాలు శరీరంలో విషపదార్థాలను విడుదల చేస్తాయి. అవి ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తాయి. ఇదే వృద్ధాప్యం, ముడతలు, ఆర్థరైటిస్, డిమెన్షియా, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. అయితే అల్లాహ్ మనిషికి ఒక అద్భుతమైన సహజ చికిత్సను ఇచ్చాడు. అదే రోజా ఉపవాసం. మనిషి ఉపవాసం ఉన్నప్పుడు గ్లూకోజ్ సరఫరా తగ్గుతుంది.